శ్రీరామనవమి సందడి మొదలైందిక సీతారాముల కళ్యాణానికి భద్రాచలం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ గోటి తలంబ్రాలని సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం నుండి సుమారు 7,000 మంది భక్తులు గోటి తలంబ్రాలు భద్రాద్రి ఆలయానికి సమర్పిస్తున్నారు. దీంతో భద్రాచలం రాములవారి ఆలయ పరిసరాలు ఒకరోజు ముందే రామనామస్మరణతో మారుమోగుతోంది. ఆలయంలో పరిస్థితి ఏంటి, భక్తులు ఏమంటున్నారు, సందడి ఎలా ఉంది వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, భద్రాచలానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలు భక్తులు పాదయాత్రగా వచ్చి సమర్పిస్తున్నారు. మనం చూడవచ్చు, ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో పాదయాత్రగా వస్తున్నటువంటి భక్తులు గోటి తలంబ్రాలు తీసుకుని ఎక్కడి నుంచి వస్తున్నారండి, ఏంటి? మేము చాగలండి, ఇది హెడ్ ఆఫీస్. మామూలుగా మా సంస్థ మెయిన్ ఏంటి జంగారెడ్డిగూడెం నుంచి 2వ తారీఖున బయలుదేరాం. ఈ కార్యక్రమం ముక్కోడిగా నుంచి ప్రారంభం అవుతుంది. ఒలిపించడం అనే కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక యజ్ఞంలా సాగుద్ది అనమాట. ఏ విధంగా తలంబ్రాలు చేశారండి, ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చింది? గోటితో తలంబ్రాలు వలసిన బియ్యం పట్టుకొచ్చామండి. సుమారు 7,000 మంది దాకా వచ్చాము. 7,000 మంది వచ్చి ఇప్పుడు తలంబ్రాలు సహకరిస్తున్నామండి. గత 4 రోజులుగా గోటితో వలసిన తలంబ్రాలు శ్రీరామ అనుకుంటూ బయలుదేరి రాముల వారి కళ్యాణానికి 23 సంవత్సరాల నుంచి ఇదంతా బాగా జరుగుతుందండి కార్యక్రమం. మేము బాగా ఆనందపడుతున్నామండి. పెద్ద సంఖ్యలో వేలాది మంది భక్తులు పాదయాత్రగా గోటి తలంబ్రాలు తీసుకొని భద్రాచలం సీతారాముల కళ్యాణానికి తరలి వస్తున్నారని మనం చూడవచ్చు. రామనామ స్మరణతో పురవీధులన్నీ కూడా మారుమోగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో తయారు చేసినటువంటి తలంబ్రాలని పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులు ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. శ్రీరామనవమి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం. శ్రీరామనామ స్మరణతో వీధులన్నీ మారుమోగుతున్నాయి. ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబై భక్తులు రాక ప్రారంభమైంది. కెమెరామెన్ అపరాతో నారాయణ, TV9 భద్రాచలం. భద్రాచలంలో రేపు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మిథిలా స్టేడియంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, మంచినీళ్లు, మజ్జిగ అందించనున్నారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు ప్రత్యేక LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఇప్పటికే. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రాచలంలో 2,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.